రైట్, మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక హెడ్ క్వార్టర్ మనుగూరు ప్రధాన రహదారిపై ఉన్నాం. ఈ ప్రధాన రహదారి ఏటూరు నాగారం వరంగల్ వైపు బొద్ది. అయితే ఈ ప్రాంతంలో 4 పరిశ్రమలు, ఐటీసీ, ఏ వాటర్ ప్లాంట్, సింగరేణి, భద్రాద్రి పవర్ ప్లాంట్ లాంటివి ఉన్నాయి. ఇక్కడ లక్షలాది మంది ఏదైతే ఉద్యోగులు ప్రభుత్వానికి ట్యాక్సులు కడుతున్నారో, కానీ ఈ ప్రాంత ప్రజలకు నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. గత 10 సంవత్సరాలుగా పోసిన ఈ రోడ్డు ఇప్పటికి 5 సంవత్సరాల నుండి ఇదే పరిస్థితి నెలకొన్నది. ఇక్కడ అనేక ప్రాణాలు పోయి కుటుంబ పెద్దలని కోల్పోయిన ఘటనలు అనేకం ఉన్నాయి. గతంలో రేగా కాంతారావుకు అనేక వినతి పత్రాలు ఇచ్చిన ఈ రోడ్డుపై పట్టించుకోలేదు. మరి ఇప్పుడు పాయ వెంకటేశ్వరులు కూడా ఈ రోడ్డు పట్టించుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం జిల్లాలో పేరుకైతే 3 మంత్రులు ఉన్నా ఈ రోడ్డును శాశ్వత పరిష్కారం చూపించలేకపోతున్నారు. మరి ఇక్కడ ప్రయాణికుల ఆవేదన ఏముందనేది ఒకసారి తెలుసుకుందాం. లింగంపల్లి రమేష్ గారు బీజేపీ కార్యకర్తతో ఉన్నాం. ఒకసారి ఏం జరుగుతుందనే తెలుసుకున్నాం. సార్, ఏం జరుగుతుంది? ఈ రోడ్డు ఎందుకు అభివృద్ధి చెందట్లేదు? ఈ రోజు చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో కూడా ఈ రోడ్డుతో మోక్షం కలిగింది అనుకున్నాం. కానీ గతంలో పరిపాలించిన రేగా కాంతారావు గారు కూడా ఈ రోడ్డుకు మోక్షం చేయడంలో పూర్తిగా విఫలం చెందాడు. మరి పాయ వెంకటేశ్వర్లు గారిని గెలిపిస్తున్నారా అంతో కొంత ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చెందింది అనుకున్నారు. ఇది మనుగురు ఏటూరు నాగారం ప్రధాన రహదారి. ఇప్పుడు నిత్యం BTPS కు కొన్ని వందల బొగ్గు లారీలు తిరుగుతున్నాయి, ఇసుక లారీలు తిరుగుతున్నాయి. అయినా కానీ ఇప్పుడు ఈ రోడ్డు మీద తిరిగే వాహనదారుల పరిస్థితి ఏంటి అని పట్టించుకున్న పాపాల పోలేదు పాయ వెంకటేశ్వర్లు గారు. అదే విధంగా చూసుకుంటే నిన్ననే ఒక రాలి ఆటో బోల్తపడటం జరిగింది. అనేక ప్రాణాలు కూడా పోతున్నాయి. మరి ఆ పోయే ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? పాయ వెంకటేశ్వర్లు గారు మీరు బాధ్యత వహిస్తారా? ఎందుకంటే మీకు ఓట్ల వరకు ప్రజలతో పని కాదు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీకు ప్రజలతో పని లేదా? అంటే ఓట్లు దండకుండా మా పని అయిపోయింది, 5 సంవత్సరాల వరకు మమ్మల్ని ఎవరు ఏం చేయలేరని ధీమాతో ఉన్నారా? గతం మర్చిపోవద్దు పాయ వెంకటేశ్వర్లు గారు. గతంలో మీ ఇంటి ముందు రోడ్డు వేయాలందుకు ఒకసారి ఓడిపోయారు. గత చరిత్ర మళ్ళీ రిపీట్ అవుతుంది, గుర్తుంచుకోండి మీరు. ఇప్పటికైనా సరే ఈ ఏటూరు నాగారం మనుగురు రోడ్డుకు పూర్తిగా గుంటలు పడని విధంగా అవసరమైతే సీసీ రోడ్డు ఎక్కడైతే డ్యామేజ్ ఉందో అక్కడ సీసీ రోడ్లు వేసి శాశ్వత పరిష్కారం చూపించాలని భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాము. మీరు చెయ్యని పక్షంలో అవసరమైతే మేము రోడ్డు దిగ్బంధించడానికి కూడా మేము వెనకాడాలని, అవసరమైతే ఈ బుర్దలో కూర్చొని ధర్నా కూడా చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఒకసారి చెప్పండి. నా పేరు సాంబశివరావు అండి. ఈ రహదారిపై నిత్యం నేను తిరుగుతూనే ఉంటాను. డ్యూటీ వచ్చా అత్యంత బాధాకరంగా ఉంది. అత్యంత డబ్బులన్నీ ఖర్చు అయిపోతున్నాయి. గవర్నమెంట్ ఆ డబ్బులు ఎట్టిపోతున్నాయో తెలియదు. పన్నులు వసూలు బాగానే చేస్తున్నారు. మొన్న రీసెంట్ గా వేసినట్టు వేసి అది కొట్టకపోయింది. ఏం క్వాలిటీ వేస్తున్నారో కొంచెం పని మంచిగా చేసి. ఇదే ప్రాంతం నుండి గోదావరి సహజ సంపద ఇసుక గాని, ఇటు మన భద్రాద్రి పవర్ యాస్మెంట్లు గాని, ఇటు సింగరేణి బొగ్గు గాని ఇదే ప్రధాన రహదారిపై పోతాయి కదా. మరి ఎందుకు ఈ రోడ్డు పట్టించుకోవట్లేదు అంటారు? ఎందుకు పట్టించుకోవట్లేదు సార్? మొత్తం మీద వేస్తున్నారు. మొన్న వేసినట్టు వేశారు కొంత రోడ్లు మరమ్మతు అని, అమ్మటే కొట్టుకుపోయింది వర్షాల వల్ల. మరి గట్టిగా వేస్తే బాగుంటుందండి. ప్రయాణికులు కూడా ఇబ్బంది కాకుండా రోజు దెబ్బలు తగలడం, పడిపోవటాలు, బండి మీద యాక్సిడెంట్ అవడం చాలా ఇబ్బంది. దయచేసి మీరు సహకరించి గవర్నమెంట్ ఏదైనా సూచన చేసి మంచిగా రోడ్డు వేసే బందోబస్తు చేస్తే బాగుంటుంది. ఇంకా ముందు కూడా ఇట్లా ఇదే పరిస్థితి, ఒక చోట ప్రతి ఒక్క చోట ఇదే పరిస్థితి. ఓకే థ్యాంక్ యూ. రోడ్డు పోయి ఖరాబ్ అయ్యి ఎవరు పట్టించుకోలేక రోడ్డు మీద నడవాలన్నా ఆటో పోవాలన్నా పడిపోయే పరిస్థితి ఉన్నది. ఏ కారు వచ్చినా గబాగబా పడితే కారు గద్దాలతో కింద డూమ్ డోర్ పగిలిపోతున్నాయి. మా ఆటో టైర్ పగిలిపోతున్నాయి. అసలు ఏమి ఆటో దిగే పరిస్థితి కూడా అవ్వబోతుంది. ఏ నాయకులు పట్టించుకోవట్లేదు. దీనికి తొందరగా పట్టించుకొని రోడ్డు ఓపించగలరు. రోడ్ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే బుద్ధుల వల్ల కొద్దిగా ఇసుకలు కూడా పోతున్నారు. ప్రాబ్లం ఏంటంటే కుక్కలు బాగా అవుతున్నాయి. ఈ మధ్యలో బాగా వేస్తున్నాయి. దీన్ని కొద్దిగా గట్టిగా చేస్తే బాగుంటుంది. గత 5 సంవత్సరాల నుండి ఇదే పరిస్థితి ఉందని అనేక మంది అంటున్నారు.
మరి ఎందుకు ఈ రోడ్డు మట్టి పోస్తున్నారు మన రోడ్డు పోస్తున్నారు మరి ఇట్లా అవుతుంది దానివల్ల ఏమైనా మరమ్మతులు చేస్తారు కానీ శాశ్వత పరిష్కారం లేదు. అతి వస్తే దీనివల్ల అక్కడి నుంచి ఉద్యోగ రాజులు బాగా కలుగుతున్నాయి. మన పెద్దల గురించి బాగా కూడా వస్తుంది. ఈ రోడ్డుపై పెద్దలారి ఇసుక వారి ఎక్కువ తిరగడానికి దీనికి కారణం ఉంటుంది. ఈ రోడ్డుపై ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఒకసారి చెప్పండి. నా పేరు లింగంపల్లి పెద్దబ్బాయి అండి. ఈ రోడ్డు అనేది చాలా ఇబ్బందిగా ఉంది. వర్షం వస్తే చాలా ఇబ్బంది ఉంది. మరి ఈ రోడ్డు పరిస్థితి చూస్తే గుంటలతోటి చాలా ప్రజానికానికి చాలా వాహనాలకి చాలా పోయే వాళ్ళకి కూడా రోడ్డు యాక్సిడెంట్ అవుతున్నాయి. ఈ గుంటలు ఉండడం వల్ల నీలాగి ఎక్కడ గుంటుందో ఏమిటో తెలియదు, యాక్సిడెంట్ అయ్యే గురి అవకాశం ఉంది. గవర్నమెంట్ స్పందించి ఈ రోడ్డుని మరమ్మతులు చేయవలసిందిగా ఈ రవాణా శాఖ మంత్రి వారు మరి ఇటువంటి ఇబ్బంది గురి చేస్తున్నటువంటి గవర్నమెంట్ ఎటు స్పందించలేకపోతుంది. ఈ రోడ్డు పరిస్థితి మనుగూరు నుంచి ఈ బయారం పడే రోడ్డు ఇంత ధీరస్థితి మరి ఇక్కడ జెన్కో ప్లాంట్ ఉంది. మరి ఇంత ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఈ రోడ్డు కూడా మరి ఎందుకు స్పందించట్లేదు? గవర్నమెంట్ కూడా ఆలోచించి ఈ రోడ్డుని మరమ్మతులు చేయవలసిందిగా ఈ ప్రజానికం తరపునది కోరుతున్నాను. గత బిఆర్ఎస్ పాలన కూడా ఈ రోడ్డు ఇదే పరిస్థితి అంటున్నారు, ప్రస్తుత పరిస్థితి కూడా ఇదే అంటున్నారు. బిఆర్ఎస్ పరిపాలన అంతే ఉంది, కాంగ్రెస్ పరిపాలన అంతే ఉంది. ఎటువంటి డెవలప్మెంట్ లేదు, రోడ్డు వేసే పరిస్థితి లేదు. మరి స్పందించి మనం వాహనాలకి రోడ్ ట్యాక్సీలు విపరీతంగా మనం కడుతున్నారు, వాహనాలు నడుపుతున్నారు, మరి యాక్సిడెంట్ అవుతున్నారు. ఈ రోడ్డు ఎందుకు స్పందించట్లేదు? గవర్నమెంట్ కూడా ఆలోచించి రోడ్డు ప్రాబ్లం ఉంది. ఎందుకంటే బుద్ధుల వల్ల కొద్దిగా ఇసుకలు కూడా పోతున్నారు. ప్రాబ్లం అంటే కుక్కలు బాగా ఈ మధ్య బాగా వేస్తున్నాయి. దీన్ని కొద్దిగా గట్టిగా చేస్తే బాగుంటుంది. గత 5 సంవత్సరాల నుండి ఇదే పరిస్థితి ఉందని అనేక మంది అంటున్నారు. మరి ఎందుకు ఈ మట్టి పోస్తున్నారు మన రోడ్డు పోస్తున్నారు మరి ఇట్లా అవుతుంది దానివల్ల ఏమైనా మరమ్మతులు చేస్తారు కానీ శాశ్వత పరిష్కారం లేదు. అతి వస్తే దీనివల్ల అక్కడి నుంచి ఉద్యోగ రాజులు బాగా కలుగుతున్నాయి. మన పెద్దల గురించి బాగా కూడా వస్తుంది. ఈ రోడ్డుపై పెద్దలారి ఇసుక వారి ఎక్కువ తిరగడానికి దీనికి కారణం ఉంటుంది.